ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ గెలుపుతోటి తమ లీగ్ దశను ముగించింది. అటు బ్యాట్ తోటి అభిషేక్ పోరెల్ స్టబ్స్, ఇటు బంతితోటి ఇషాంత్ శర్మ మెరిసిన వేళ లక్నోను మట్టి కరిపించింది ఢిల్లీ క్యాపిటల్స్. 7వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నటువంటి ఢిల్లీ సాంకేతికంగా ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది. కానీ పేలవమైనటువంటి రన్ రేట్ కలిగి ఉన్న ఆ జట్టు ముందంజ వేయటం దాదాపు అసాధ్యమే. అందుకు మిగతా మ్యాచ్లలో అద్భుతాలే జరగాలి. ఇక 7వ ఓటమి రుచి చూసినటువంటి లక్నో పరిస్థితి కూడా అంతే. ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉన్నటువంటి లక్నో జట్టు అందులో గెలిచినా కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్లో 19 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. అభిషేక్ పోరెల్ 33 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 58 పరుగులు, స్టబ్స్ 25 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 57 పరుగులు చేసి చెలరేగడంతో మంగళవారం నాడు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఇక రవి బిష్ణోయ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఛేదనలో లక్నో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీసి ఆ జట్టుని దెబ్బతీశాడు. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతోటి 61 పరుగులు, హర్షద్ ఖాన్ 33 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతోటి 58 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడినా కూడా లక్నోకు ఫలితం దక్కలేకపోయింది. 209 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభం నుంచే తడబడింది. గెలిచేలా ఏ దశలోనూ కనిపించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఆరంభంలోనే 3 వికెట్లు తీసి లక్నోను కష్టాల్లోకి నెట్టాడు. మొత్తంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి లక్నో ఓటమి పాలైంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ తొలి ఓవర్లోనే అవుట్ చేశాడు. ఆ తర్వాత క్వింటన్ డికాక్ను ఇషాంత్ 3వ ఓవర్లో బోల్తా కొట్టించి పెవిలియన్కు పంపాడు. మార్కస్ స్టైనిస్ను అక్షర్ పటేల్ బౌలింగ్లో పంత్ స్టంపౌట్ చేశాడు. ఇక 5వ ఓవర్లో దీపక్ హుడాను ఇషాంత్ శర్మ డకౌట్ చేశాడు. దీంతో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది లక్నో. వరుసగా వికెట్లు పడుతున్న లక్నో హిట్టర్ నికోలస్ పూరన్ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 27 బంతుల్లోనే 61 పరుగులతోటి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు నికోలస్ పూరన్. 6 ఫోర్లు 4 సిక్సర్లతో పూరన్ పోరాడాడు. జట్టును మ్యాచ్లో సజీవంగా ఉంచాడు. ఆయుష్ బదోని కూడా త్వరగా పెవిలియన్కు చేరాడు. 12వ ఓవర్లో పూరన్ను ముఖేష్ కుమార్ అవుట్ చేసి ఢిల్లీకి మరోసారి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత లక్నో ఆల్రౌండర్ హర్షద్ ఖాన్ 33 బంతుల్లో 58 పరుగులతోటి దుమ్ము రేపాడు. హర్షద్ ఖాన్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు 5 సిక్స్లు ఉన్నాయి. దూకుడుగా ఆడుతూ పోరాడాడు హర్షద్ ఖాన్. ఒక దశలో ఢిల్లీ క్యాంపులో హర్షద్ టెన్షన్ పెంచాడు. చివరి వరకు నిలిచి మంచి అర్ధశతకం చేశాడు హర్షద్ ఖాన్. యుధవీర్ అవుట్ అయ్యాక హర్షద్కు సరైనటువంటి సహకారం లభించలేదు. దీంతో లక్నో ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో ఇషాంత్ శర్మ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 కీలక వికెట్లతోటి రాణించాడు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆరంభంలో అభిషేక్ పోరెల్, ఆఖర్లో స్టబ్స్ మెరుపులతోటి అంతకుముందు ఢిల్లీ మెరుగైనటువంటి స్కోర్ను సాధించింది. రవి బిష్ణోయ్, మొయిసిన్ ఖాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోతే ఢిల్లీ ఖాతాలో మరింత స్కోర్ చేరేదే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన ఆ జట్టు 2వ బంతికే ఓపెనర్ జేక్ ఫ్రైజర్ వికెట్ను కోల్పోయింది. కానీ షై హోప్ తోడుగా మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ చెలరేగిపోయాడు. చక్కని డ్రైవ్, కట్, పుల్ షాట్లతోటి ఆకట్టుకున్నాడు అభిషేక్ పోరెల్. హర్షద్ ఖాన్ బౌలింగ్లో 3 ఫోర్లు 6 బాదిన అతడు నవీనుల్ ఓవర్లో 2 సిక్స్లు 4 తోటి రెచ్చిపోయాడు. మరోవైపు షాయ్ హోప్ కూడా బ్యాట్ జిలిపించడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 1 వికెట్ నష్టానికి 73 పరుగులతో బలంగా నిలిచింది. ఆ తర్వాత స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్కి దిగడంతో పరుగుల వేగానికి కాస్త కళ్ళెం పడింది. బిష్ణోయ్ బౌలింగ్లో హోప్ వికెట్ను కోల్పోయిన ఢిల్లీ 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 111 పరుగులతోటి నిలిచింది. తర్వాతి ఓవర్లో పోరెల్ను నవీన్ ఉల్ హక్ వెనుక పంపించాడు. ఆ దశలో పంత్, స్టబ్స్ ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే పరుగులు ఎక్కువ వేగంతో రాలేదు. పంత్ ధాటిగా ఆడలేకపోయాడు. 15 ఓవర్లకు స్కోరు 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు. ఈ దశలో చెలరేగి ఆడిన స్టబ్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడు ఫోర్లు 6లతోటి విరుచుకుపడటంతో ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ 72 పరుగులు పిండుకుంది. స్టబ్స్, హర్షద్ ఓవర్లో 6, 2 ఫోర్లు, మొయిసిన్ ఖాన్ ఓవర్లో 6, 4, నవీనుల్ ఓవర్లో 2 సిక్స్లు 1 ఫోర్ బాదాడు. అతడితో 4వ వికెట్కు 47 పరుగులు జోడించిన రిషబ్ పంత్ 17వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అక్షర్ పటేలుతో కలిపి అభేద్యమైనటువంటి 5వ వికెట్కు స్టబ్స్ 50 పరుగులు జోడించాడు. లక్నోపై ఢిల్లీ విజయం సాధించడంతో రాజస్థాన్కు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైంది. ప్రస్తుతం 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ పట్టికలో 2వ స్థానంలో ఉంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్లు ముగిశాక మరో 2 కంటే ఎక్కువ జట్లు రాజస్థాన్ను అందుకునేటటువంటి అవకాశం లేకపోవడంతో ఆ జట్టు ముందంజ వేసింది. ఇక మిగతా 2 బెర్తుల కోసం సాంకేతికంగా 5 జట్లు పోటీలో ఉన్నా ప్రధానంగా మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మధ్య పోటీ నెలకొంది. 16న గుజరాత్పై గెలిస్తే
ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా హైదరాబాదు నేరుగా ముందంజ వేస్తుంది. ఓడినా కూడా హైదరాబాద్కు మరో మ్యాచ్లో అవకాశం ఉంటుంది. 18న బెంగళూరుతో మ్యాచ్లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్స్కు చేరుతుంది. ఘన విజయం సాధిస్తే బెంగళూరు కూడా అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జాక్ ఫ్రేజర్ డక్అవుట్ అయ్యాడు. 2 బంతులు ఎదుర్కొన్నటువంటి జాక్ ఫ్రేజరు అర్షద్ ఖాన్ బౌలింగ్లో నవీన్ ఉల్ హక్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ కావడం జరిగింది. మరొక ఓపెనర్ అభిషేక్ పోరెల్ మాత్రము రెచ్చిపోయి ఆడాడు. 33 బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ పోరెల్ 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 58 పరుగులు చేసి నవీన్ ఉల్ బౌలింగ్లో పూరన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి షాయ్ హోప్ కూడా చక్కగా ఆడాడు. 27 బంతులు ఎదుర్కొన్నటువంటి షాయ్ హోప్ 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 35 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ 23 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 33 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ చెలరేగాడాడు. 25 బంతులు ఎదుర్కొన్నటువంటి స్టబ్స్ 3 ఫోర్లు ఏకంగా 4 సిక్సర్లతోటి 57 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా అక్షర్ పటేల్ 10 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 14 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు, అర్షద్ ఖాను, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీయడం జరిగింది. ఇక్కడ రవి బిష్ణోయ్ చాలా చక్కటి బౌలింగ్ను ప్రదర్శించాడు. 1 వికెట్ తీసినప్పటికీ పరుగులను బాగా నియంత్రించాడు. 4 ఓవర్లలో కేవలం 26 పరుగులే, అంటే 6.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొయిసిన్ ఖాన్ కూడా వికెట్లు తీయకపోయినప్పటికీ పరుగులను మాత్రం బాగా నియంత్రించాడు. ఇక అర్షద్ ఖాను భారీగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది. 3 ఓవర్లలో 45 పరుగులు, అంటే ఓవర్కి సగటున 15 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక 209 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసి 19 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఆ జట్టు ఓపెనర్ డికాకు 8 బంతుల్లో 2 ఫోర్లతోటి 12 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో ముఖేష్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 3 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 5 పరుగులు మాత్రమే చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లోని ముఖేష్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నిజానికి ఈ మ్యాచ్లో ఈ ఇన్నింగ్స్లో కేఎల్ రాహులే తొలి ఓవర్లోనే అవుట్ కావడం జరిగింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి స్టైనిస్ 7 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో రిషబ్ పంత్ చేసినటువంటి స్టంప్కి అవుట్ కావడం జరిగింది. ఇక దీపక్ హూడా 2 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ కావడం జరిగింది. ఇక నికోలస్ పూరన్ ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్గా నిలిచినటువంటి నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడు. 27 బంతులు ఎదుర్కొన్నటువంటి నికోలస్ పూరన్ 6 ఫోర్లు 4 సిక్సర్లతోటి 61 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆయుష్ బదోని 9 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసి స్టబ్స్ బౌలింగ్లో గుల్బదీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కృణాల్ పాండ్యా 18 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 18 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఇక యుధవీర్ సింగ్ 7 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 1 సిక్స్ తోటి 14 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో షాయ్ హోప్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా రవి బిష్ణోయ్ 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. చివరిలో నవీన్ ఉల్ హక్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జైంట్స్ 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి 19 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 34 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు, అంటే ఆరంభంలోనే 3 వికెట్లు తీశాడు ఇషాంత్ శర్మ. ఇక ఆ తర్వాత ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయడం అనేది జరిగింది. తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి పరుగులను నియంత్రించడమే కాకుండా ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ఢిల్లీ విజయానికి మార్గం సుగమం చేసినటువంటి ఇషాంత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తంగా 7వ విజయంతో 14 పాయింట్లు సాధించి సాంకేతికంగా అంటే టెక్నికల్గా ప్లేఆఫ్స్ పోర్లో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ చాలా దారుణంగా ఉండటంతో మరి కష్టమే ప్లేఆఫ్స్కి చేరటం. ఢిల్లీ మొత్తంగా లీగ్ దశలో 14 మ్యాచ్లను అంటే అన్ని మ్యాచ్లను ఆడేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కి చేరాలంటే మిగతా మ్యాచ్ల యొక్క ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. దాదాపుగా ద్వారాలు మూసుకున్నట్టే ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ ఢిల్లీకి. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోయినటువంటి లక్నో సూపర్ జైంట్స్కి ఇది 7వ ఓటమి. కాకపోతే లక్నో సూపర్ జైంట్స్ మరో మ్యాచ్ ఆడవలసి ఉంది. ఆ మ్యాచ్లో విజయం సాధించినా కూడా అప్పటికి 7 విజయాలు సాధించిన జట్టుగా అయ్యి ఎల్ఎస్జీ ఉంటుంది. అయినప్పటికీ నెట్ రన్ రేట్ చాలా చాలా దారుణంగా ఉండటంతో తన చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించినా కూడా
ఆ, దాదాపుగా ప్లే ఆఫ్స్కి దూరమైనట్టే లెక్క. అంటే టెక్నికల్గా మాత్రమే లక్నో సూపర్ జెయింట్స్కి ఇంకా అవకాశం ఉంది. అంటే ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ కానీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయంతో రాజస్థాన్ రాయల్స్, అంటే ఈ మ్యాచ్ తోటి సంబంధం లేనటువంటి రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించింది. 12 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ 8 విజయాలు 4 పరాజయాలతోటి 16 పాయింట్లు సాధించి మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ ఒకవేళ ఆ 2 మ్యాచ్లలో కూడా విజయం సాధిస్తే ఏకంగా మరి మొదటి స్థానానికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ 2 మ్యాచ్లలో ఓడిపోయినా కూడా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లోకి ఆల్రెడీ చేరింది. ఇక అంటే కేకేఆర్, ఆర్ఆర్ ఈ 2 ప్లే ఆఫ్స్లోకి చేరిన నేపథ్యంలో ఇక మిగతా 2 స్థానాల కోసము సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీల మధ్య పోటాపోటీగా ఉంది. ఈ 3 జట్లలో సిఎస్కే, ఎస్ఆర్హెచ్కు మంచి మెరుగైనటువంటి అవకాశం ఉంది. సిఎస్కే 13 మ్యాచ్లు ఆడి 7 విజయాలు 6 పరాజయాలతో 14 పాయింట్లు సాధించి మెరుగైనటువంటి నెట్ రన్ రేటు కలిగి ఉండటంతో సిఎస్కే ఇంకొక మ్యాచ్ ఆడవలసి ఉంది. ఆ మ్యాచ్లో విజయం సాధిస్తే లాంఛనంగా ప్లే ఆఫ్స్లోకి అడుగు పెడుతుంది సిఎస్కే. ఒకవేళ ఆ మ్యాచ్లో ఓడినా కూడా సిఎస్కేకి మెరుగైన అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే నెట్ రన్ రేటు చాలా పాజిటివ్గా ఉండటం వల్ల. ఎస్ఆర్హెచ్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సింది. రెండింటిలో ఒక్క దాంట్లో విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ నేరుగా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశిస్తుంది. ఆ 2 మ్యాచ్లలో ఓడినా కూడా మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉండటం వల్ల, అంటే ఓడినా భారీ తేడాతోటి ఓడకూడదు, స్వల్ప తేడాతోటి ఓడినా కూడా ఎస్ఆర్హెచ్కి అవకాశం ఉంటుంది. ఇక ఆర్సీబీకి కొంచెం క్లిష్టంగా ఉంది. ఆర్సీబీ మరొక మ్యాచ్ ఆడవలసింది. ఆ మ్యాచ్లో భారీ ఘన విజయం సాధించాలి. మిగతా జట్లు ఆడబోయేటటువంటి మ్యాచ్లలో ఆర్సీబీకి అనుకూలంగా ఫలితం వస్తే అప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్స్లోకి చేరడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా 2 స్థానాల కోసము సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఈ 2 మరి 3, 4 స్థానాలలో ఉండి ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించడానికి ఎక్కువ అవకాశం ఉంది.